మూడు చేపల కథ. ప్రాచీన కాలంలో ఒక ప్రకృతి సుందరమైన సరస్సులో మూడు చేపలు నివసించేవి. ఈ సరస్సు వర్షాకాలంతో నిండి నదులతో కలిసి ఉన్నది. చుట్టూ పచ్చటి చెట్లు, హాయిగా గాలులు వీచే ప్రకృతి అందాలు, సరస్సులో అనేక చేపలు, ఇతర జీవులు ఉండేవి. అయితే ఈ కథలో ప్రధాన పాత్రలు పోషించిన మూడు చేపలు మిగిలిన వాటికంటే భిన్నంగా ఉండేవి. ఈ మూడు చేపలకు వేరు వేరు లక్షణాలు, ఆలోచన విధానాలు ఉండేవి. తెలివైన చేప. ఈ చేప చాలా తెలివైనది. ఏదైనా సమస్య ముందుగా ఊహించి దానికి సరైన పరిష్కారం కనిపెట్టే గుణం కలిగి ఉండేది. అది ముందుగా ప్రమాదాలను పసిగట్టగలదని ఇతర చేపలు భావించేవి. సగం తెలివైన చేప. ఇది పూర్తిగా తెలివైనది కాదు, కానీ పరిస్థితిని బట్టి తన చర్యలను మార్చుకునేది. ఒకవేళ ప్రమాదం ఎదురైతే ఆ సమయంలో ఆలోచించి మార్గం వెతుక్కుంటూ ఉండేది. ఇంకా మూడవ చేప చాలా మందబుద్ధి కలది. ఇది తెలివిగా ఆలోచించకుండా బద్ధకంగా ఉండేది. ఎవరు చెప్పినా వినేది కాదు, మూర్ఖంగా ఉండేది. ఇంకా ఇది ఏ విషయాన్ని ముందుగా ఊహించదు. ఉన్న పరిస్థితిని అలా ఒప్పుకొని మార్పు అవసరం అనుకోదు. అయినప్పటికీ ఈ మూడు చేపలు ఆ సరస్సులో ఆనందంగా జీవిస్తూ ఉండేవి. ఒకరోజు ఆ సరస్సు దగ్గరకు కొంతమంది జాలర్లు వచ్చి, ఇక్కడ చాలా చేపలు ఉన్నాయి, మనం రేపు వచ్చి ఇందులో చేపలను పట్టుకుందాం అని మాట్లాడుకోవడం తెలివైన చేప వింది. అదే విషయాన్ని మిగిలిన రెండు చేపలకు కూడా చెప్పింది. నేను సరస్సు ఒడ్డుకు అలికిడి వినిపిస్తే అటు వెళ్ళాను. అక్కడ కొంతమంది జాలరులు ఇక్కడ చాలా చేపలు ఉన్నాయి, రేపు వచ్చి పట్టుకుందాం అని మాట్లాడుకోవడం నేను విన్నాను అంది తెలివైన చేప. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం అటుపక్కన వేరే నది ఉంది, అది చాలా పెద్దది. ఇప్పుడు మనం ఆ నదిలోకి వెళ్ళి మన ప్రాణాలు కాపాడుకుందాం అని తెలివైన చేప రెండు చేపలతోని చెప్తుంది. అప్పుడు సరే, సగం తెలివైన చేప చెప్పిన మాటలు విని కొంత ఆలోచించింది. నిజమే, ప్రమాదం ఉంది, కానీ నేను